హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇగో లక్ష్మీ గణపతులను చూపిస్తూ నా అమెరికా ప్రయాణం గురించి కొన్ని విషయాలు చెప్తామనుకుంటున్నాను. ఇది మా వారి ఫోటో అండి. 25 years ముందుదండి. అదేమో మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు దిగిన ఫోటో అండి. ఇదేమో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి ఫోటో. ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బట్టలు అయితే వర్షించాను. ఇక టిక్లీలు, ఆ కవర్లలో మెడిసిన్, ఇక స్వెటరు, చీరలండి. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇక చూడండి, ఒకటి మా వారి సూట్ కేసు, ఒకటి నాది. మీకు కొన్ని విషయాలు ఏంటంటే, అమెరికా అనగానే అందరు వెళ్తున్నారంటే నేనైతే ముందైతే చాలా హ్యాపీగా అని అనుకునేదాన్ని. కానీ ఇందులో ఎంత కష్టము, ఎంత సుఖము అనేది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఏంటంటే, వీసా గురించి అయితే చెప్తా ఫ్రెండ్స్. పెళ్ళి, మా చిన్నమ్మాయి పెళ్ళి అయింది. అయిన తర్వాతనే వియ్యపురాలు విన్నా ఏమన్నారంటే, మీరు కూడా వీసా ప్రాసెస్ తీసుకోండి, ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కదా అన్నట్టుగా చెప్పారు. ఓకే అనుకున్నాము. ఇక తర్వాత చిన్నమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కంపల్సరీ వీసా తీసి పెట్టుకోండి, ఎట్లా అయినా పర్వాలేదు అనుకున్నాము. ఏంటంటే ఎలాగైనా అవసరం పడుతుంది కదా అనేసి చెప్పారండి. ఇక మేము వీసా ప్రాసెస్ మొదలుపెట్టాము. మాకేంటంటే ఇక మా వారికేమో స్టంట్ పడ్డది. తను ఏంటంటే, మేము ఎక్కువ దూర ప్రాంతాలకైతే వెళ్ళింది లేదు. హైదరాబాదు దాటేసి వెళ్ళింది అయితే లేదు ఎప్పుడు. ఏమే ఎట్లా అనేసి పాపం తను ఏం చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాము. ఆ లోపలనే మాకు బాంబేలో మాకు అక్కడ వెళ్ళాల్సి వచ్చిందండి. అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మనకు సంబంధించిన కొన్ని పేపర్స్, వాటి గురించి నాకు తెలియదండి. ఇంకా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏంటనేది. వాటి కోసం అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడనైతే అదృష్టంగా అయితే వెళ్తూ ఉంటే చాలా లోపలికి ఉందండి. అది చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏమైందంటే వస్తున్నారు. అందరికీ కూడా ఓకేనే చేసిండ్రండి. అక్కడ చాలామంది అయితే రిజెక్ట్ అయితే ఏం కాలేదు బాంబేలో. మాకు కూడా ఓకే అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము అక్కడి నుండి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఇంకోటి అక్కడ ఓకే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు హైదరాబాద్లో మళ్ళీ వీసా ప్రాసెస్ అండి. అక్కడ వీసా గురించి అయితే మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాదులో వెళ్ళి తర్వాత కూడా ఎంతో టెన్షన్ అండి, ఎంతో టెన్షన్. ఏమైద్దో ఏమో. బాంబేలోనైతే అయిపోయింది, కానీ హైదరాబాద్లోనైతే ఇక్కడ నుండి మేము ప్రొద్దున వెళ్ళామండి. పొద్దున 6కి వెళ్ళాము. అక్కడ 10కి ఉండే మాకు. 10:30కో 10కో ఉండే. ఇక లోపలికి వెళ్ళాము ఇద్దరము. ఇంకా మస్తు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక అందరూ లైన్లో నిల్చున్నామండి. మాకు 18 నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ మీద నిల్చున్నాము. నిల్చున్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాము.
కొంచెం దూరం ఉండనంగా మాకు కుడి సైడ్ వాళ్ళు, ఎడమ సైడ్ వాళ్ళు ఇద్దరు రిజెక్ట్ అయిపోయినారు. ఏంటంటే వాళ్ళ బాబు ఏం పని చేస్తున్నాడు, ఎక్కడికి ఒక కాలేజ్ నుండి ఒక కాలేజీకి మారడం అనేది వాళ్ళు చెప్పలేకపోయినరు. అప్పటికి 2 టైమ్స్ అడిగిండ్రు వాళ్ళు. అడిగిన తర్వాత వీళ్ళేం చెప్పలేకపోయినరు. ఇక ఇద్దరు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు రిజెక్ట్ అయ్యిందండి. రిజెక్ట్ అయిన తర్వాత ఇక మాకు ఇద్దరికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అసలు. ఏం చేయాలో ఏం అర్థం కాక మాకేమవుతుందో అనేసి మా అమ్మాయికైతే ఇక ఇప్పటికీ 6-7 మంత్స్ ఇలా అనేది. ఇక ముందే మేము కొంచెం తను ఏజీ రిటైర్డ్ ఎంప్లాయీ అది ఎట్లా అనేసి మాకు కొంచెం టెన్షన్ అయితే బాగా పెరిగిపోయింది. ఏజ్ పరంగా అయినా కానీ ఇంకా అమ్మాయికి కూడా డేట్ దగ్గరకు వస్తుంది, ఇవన్నీ చేసేసరికి అనేసి మేమైతే టెన్షన్ లోపల లోపల ఇక రైలు పరిగెడుతున్నట్టు అయితే అనిపించింది. ఏదేమైనా అని ఇక మా ఇంటి దేవుణ్ణి, కులదేవతని మేమైతే ధ్యానం చేసుకున్నాము లోపల. నేనైతే ఇంకా మా టైం వచ్చిందండి. మా టైం ఇంటర్వ్యూ, మా టైం అయితే ఇద్దరం వెళ్ళాము. నన్నైతే ఏం అడగలేరు, మా వారిని అయితే అడిగారు, అన్నీ అడిగినారు. అడిగిన తర్వాత తను అన్నీ చెప్పేశారు. తనకు కూడా లోపల